4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మానవుని యొక్క స్థితి సుఖ దుఃఖాలతో కూడుకుంది. మానవుడి జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటారో, ఎప్పుడు సంతోషం ఉంటే ఎప్పుడు దుఃఖపడతారో తెలియదు. కానీ మానవుడు విశ్వాసి. మానవుడు అంటే ముఖ్యంగా విశ్వాసి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. ఆనందంగా సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే అలాగా మనిషి అలవాటు చేసుకున్నప్పుడు మనిషి నెమ్మదిగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి అలవాటు పడిపోతాడు. ఎప్పుడైతే ఒక కష్టము, ఒక బాధ వచ్చినప్పుడు, టెన్షన్ పడినప్పుడు, కలవరం పడినప్పుడు మన బ్రెయిన్ అనేది పనిచేయదు. పని చేయకుండా ఏది మంచి చేయాలో అది చేయకుండా చెడు చేస్తాం. అసలు చెడులోనికి వెళ్ళిపోతాం. ఒక మంచి చేయాల్సిన సమయంలో మంచి చేయకుండా చెడులోనికి వెళ్ళిపోతాం. చాలామంది ఎందుకు ఇలాగ చేసామనంటే అది క్షణికావేశంలో చేసాం సార్. క్షణికావేశంలో చేసాం. ఎందుకు ఇట్లా మాట్లాడినామంటే మూమెంట్లో అట్లాగా మాట్లాడేసినాం సార్ అని. కారణం ఏంటంటే మనిషి ఆనందంగా ఉండకపోవడమే, తను తాను ఆనందంగా ఉండటానికి అభ్యాసం చేసుకోకపోవడమే. దేవుడు ఊరికే రాసిపెట్టలేదు. ఇది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాం, ఆనందించుడి. ఆనందంగా ఉంది, ప్రభువులో ఆనందించుడి. ఒకటి ఆనందంగా ఉండాలి, రెండోది ప్రభువులో ఆనందంగా ఉండాలి. ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క కార్యంలో, ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఆనందంగా ఉండాలి. ఎందుకు ఆనందంగా ఉండాలంటే మన మైండ్ షార్ప్గా ఉండడానికి. ఈ దినాల్లో మనుషులకు షార్ప్నెస్ లేదు. ఒకటి అడిగితే ఒకటి సమాధానం చెప్తారు. ఏమి ఎప్పుడు వచ్చినానంటే నా పేరు ఇది అని అంటారు, ఫలానా అని చెప్తారు. అమ్మా అటు కదమ్మా, ఎప్పుడు వచ్చినావు అంటే సార్ అందులో వచ్చినా. ఈ కారణం ఏంటంటే మనిషి యొక్క భయము, కలవరము, చింతలు, బాధలతో ఏమవుతుందంటే ఆనందముని పక్కన పెట్టేస్తున్నారు. అసలు ఆనందంగా ఉండడము, సంతోషంగా ఉండడము పక్కన పెట్టేసినారు. మనుషులు చర్చికి వస్తుంటారు కదా, ఒక్కొక్కరిని చూసి ఎంత హ్యాపీగా ఉంటారో దేవుని మందిరం అంటే అస్సలు మొఖాలు మాడిపోయి కూర్చొని ఉంటారు. అసలు ఎంత బాధలో కూర్చుంటారో, అన్ని బాధలంతా అక్కడే కనీసం లోపలికి వచ్చినాక విడిచిపెట్టరు. ఏం కదా, లోపలికి మందిరంలోకి వచ్చినాకనే విడిచిపెట్టరు. అసలు అక్కడ కూడా ఇంకా ఎన్నెన్నో తనలో పెట్టుకుని అవే ఆలోచన చేస్తుంటారు. దేవుడు ఏం చెప్పినంటే దేని గురించి మీరు చింతపడకుడి, దేని గురించి చింతపడకుడి అన్నారు.
6వ వచనం. దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు చాలు చాలు. దేని గురించి చింత చేయడానికి వీలే లేదు. మనసు ఏం కొదవని, ఏమో తక్కువ కానీ, ఏమి అవసరం ఉన్నా ప్రార్థన చేయాలి కానీ చింత చేయడానికి వీలే లేదు అసలు. మా బైబిల్ ఒప్పుకోదు చింత చేయడం. బైబిల్ చింత చేయడమే ఒప్పుకోదు అస్సలు. బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకమైన పదం అది. దేనిని గురించి ఒకటిగా చెప్పేది, అది ఏదైనా కావచ్చు, దాని గురించి చింత చేయడానికి వీలే లేదు. దేవుని ఏంటంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి తప్ప, ప్రార్థనలో దేవునికి తెలియజేయాలి తప్ప చింత చేయడానికి వీలే లేదు. మనం ఒక పాట పాడుతున్నాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని ఇస్తుంది. కాబట్టి చింతించడానికి వీలే లేదు, చింతించడానికి వీలేదు. మనం బైబిల్ సిద్ధాంతం ఒప్పుకోదు అసలు. బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకమైన చింత చేయడం. కానీ చింత చేయకుండా ఉండడం అంత ఈజీ ఏం కాదు. చింత చేయకుండా ఉండడం అంత ఈజీ ఏం కాదు. చింత చేయకుండా ఉండడం అంత కష్టము కూడా కాదు. చింత చేయకుండా ఉండాలంటే మనిషి సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అలాగ నవ్వుతూ ఉన్నప్పుడు మన మైండ్ సెట్, మన మైండ్ షార్ప్నెస్ వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది. మనం ఏం చేయాలో అన్నీ చేసేస్తాం, ఏం సాధించాలో కూడా సాధిస్తాం. మన బ్రెయిన్ ఎప్పుడైతే చింత ఎక్కువ చేయడం వల్ల ఇది ఫంక్షనింగ్ సరిగా ఆడదు, బ్రేకులు పడుతుంటాయి. ఇది ఉన్న అనేక మందికి బ్రెయిన్ షార్ప్గా పని చేయకపోవడానికి కారణం అంతా చింతనే. తెలివి లేదా, జ్ఞానం లేదంటే ఉంది. ఈ చింత అనేది దాన్ని వాటిని బ్రేక్ చేసేస్తుంది. ఆ చింత అనేది ఆ జ్ఞానము మనలో నుండి బయటికి రాకుండా చేస్తుంది, మనలో నుండి తెలివి రాకుండా బయటికి చేసేస్తుంది. అదేం చేస్తుందంటే ఇట్లా పట్టేస్తుంది, బిగపట్టేస్తుంది. ఇది ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో అప్పుడు మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఇది బాగా ఫ్రీగా బాగా పనిచేయాలంటే ఖచ్చితంగా మనం ఆనందంగా సంతోషంగా ఉండాల్సిందే. దేని గురించి ఇంట్లో కసిబుసులు ఆడడానికి వీల్లేదు. ఇల్లు బాగుండాలంటే, ఇల్లు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండవు ఉంది ఇంత అందంగా ఉన్నదే, ఇంత అందంగా ఉన్నా అని అనుకో, ఆమె ఎక్కలేని ఆనందం వస్తుంది, ఎంత సంతోషం అవుతుంది. బాగుండవులే, ఈరోజు కొత్తగా కనపడినా నీకు, అదొక ఇది ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని భార్య భర్తలే క్రియేట్ చేసుకోవాలి. అది ఎంత ఉన్నా ఉప్పు ఎక్కువ వేసింది అనుకో, పది ఉంది ఈరోజు ఉప్పు, అది ఎక్కువ వేసిన ఉప్పు పది బాగుంది ఈరోజు, ఎక్కువ పడిందా అయినా పది బాగుంది అని అన్నావు అనుకో, ఏమిగా అసలు మామూలు కాదు, ఇంకా మామూలుగా ఉండదు కథ. అలాగా కుటుంబము మన ప్రేమను ప్రవహింపచేయాలి, ఇంట్లో ప్రేమను ప్రవహింపచేయాలి. ఎవరికి వారు ఇంట్లో ప్రేమను ఆనందాన్ని భార్య భర్తలు ఇద్దరూ ఉప్పంగా చేసుకోవాలి. వీటిని ఆనందాన్ని సంతోషాన్ని ఉప్పంగా చేసుకోవాలి. దాన్ని ఎక్కడ దేన్ని బట్టి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకున్నారా? ఇద్దరు భార్య భర్తలే దాన్ని చేసుకున్నారా? ఆనందానికి సంతోషానికి
మీరిద్దరు కారకులు కాకూడదు. ఏ రోజు కారకులు కావడానికి వీలేదు. మీరు సంతోషమును ఆనందాన్ని పెంచడంలోనే ఉండాలి. ఒకరినొకరు పొగుడుకొని ఒకరినొకరు గౌరవించుకొని ముందుకు వెళ్తుంటే ఆ ప్రేమ, ఆ సంతోషము, సమాధానం, ఆనందము ఎవరికి వాళ్ళే పొంగ చేసుకోవాలి. వాటిని ఇది ఆనందం అంటే. ఈ ఆనందాన్ని తగ్గింపజేసుకో. ఏ రోజైనా చెప్పిన వాళ్ళు వాళ్ళే బాగున్నాను సార్ ఆయన అందుకే చేసుకోండి. అట్లా కాదు. ఎప్పుడైనా అబ్బాయి భలే అందంగా అన్నావా ఎప్పుడైనా? ఎట్లా అసలు అన్నాగా అంటుంటే అది దాన్ని జనరేట్ అవుతుంది. ఆనందం అనేది జనరేట్ అవుతుంది. ఇంకా బాగుందని చెప్పాలా. ఒకరికొకరు పొగుడుకోవడంలోనే ఆనందం జనరేట్ అవుతుందమ్మా. ప్రేమ జనరేట్ అవుతుంది. ఇది జనరేట్ కావాలా. మీకు మీరే ఇంట్లో ఆనందాన్ని, మీ పిల్లల్లో ఆనందాన్ని ప్రవహించాలా, మీ కుటుంబంలో ఆనందాన్ని జనరేట్ చేసుకోవాలా, గౌరవించుకున్నారా, పొగుడుకోవాలా, మెచ్చుకుంటూ ఉండాలా, ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉండాలి. అలా ఒకరినొకరు మెచ్చుకొని ఒకరినొకరు గౌరవించుకొని ఒకరు ఏదైనా పొరపాటు చేస్తే ఏముందిలే ఒకటి పడిపోయింది, ఒక 5,000 ఒకటి తీసుకొచ్చిన కింద వాడికి పడిపోయిందంట, ఏముందిలే అని నేను అన్నావనుకో, నువ్వు పోతే మళ్ళీ అది ఎందుకులే మళ్ళీ అట్లాంటివి ఎందుకు అనుకోవచ్చులే అని అన్నా అనుకో, అమ్మాయ్యా బతికిచ్చిందిరా అనుకుంటా. అట్లా ఒకరినొకరు జనరేట్ చేసుకోవాలి. ఈ ఆనందాన్ని సంతోషాన్ని జనరేట్ చేసుకోవాలి. ఒక పొరపాటు పోతే మళ్ళీ దాంట్లో ఉంది, అది ఎంత పండగనుకున్నాను. ఇలాగ ఒక కుటుంబాన్ని ఒకరికొకరు భార్య భర్తలను గౌరవించుకుంటూ ఒకరినొకరు కోరుకుంటూ ఒకరినొకరు మెచ్చుకుంటూ ఇదే జరగాలి. ఏదైనా చిన్న పొరపాటు ఏదో జరిగిపోయింది, గతాన్ని కూడా తోకూడదు. చాలా గతము తోకూడదు. మీ అమ్మ ఇట్లా చేశా, మీ నాయన ఇట్లా చేశా, ఆమె అట్లా అది కూడా తోకూడదు. అది చెల్లి చేయకూడదు, తక్కువ చేయకూడదు. ప్రేమను అవి కప్పేస్తాయి. ప్రేమను జనరేట్గా చేయకుండా ప్రేమను కప్పేస్తాయి. ఇద్దరు ఎవరికెవరు అనుకోవడానికి అలాగ అనుకొని చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నారు, చాలా డిస్టర్బ్ చేసేస్తున్నారు. నేను పోతే మీ అమ్మ మీ నాన్న నన్ను సరిగ్గా గౌరవించరు, మీ ఊరికి రావాలంటే ఇట్లా ఒకరికొకరు అట్లా అనుకుంటూ ఉంటారు. ప్రేమ అనేది వాళ్ళు కాదు, వాళ్ళకి మీకు సబ్జెక్టే కాదు. వాళ్ళు మీరు ఆయనకు కాదు, వాళ్ళు నేను కాదు. మీ జీవితం మీకు తప్పదు, అవునా కదా? మీ జీవితము, మీ ఆనందము, మీ సంసారము మీకు తప్పదు. వాళ్ళ నుంచి మీరు డిస్టర్బ్ కావాలి. వాళ్ళ నుంచి నువ్వు డిస్టర్బ్ కావాలి, వీళ్ళ వాళ్ళ నుంచి నువ్వు డిస్టర్బ్ కావాలి. వాళ్ళు మీకు సంబంధం లేదు. మీరు బాగుండవలసింది మీరు బాగుండవలసింది మీరు. వాళ్ళని బట్టి మీరు ఎప్పుడు డిస్టర్బ్ కావడానికి. చాలా మంది ఈ కోణంలో డిస్టర్బ్ చేసుకుంటున్న ఫ్యామిలీస్. మొహం మానంత లేకపోలేదు, మా అన్నదమ్ములంటే మా చక్క చెల్లెలు వాళ్ళ నుంచి ఫ్యామిలీ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. అవసరం లేదు. మీరు జీవితాంతము 10 లక్షలు ఇవ్వమంటే ఎవరు మీకు కొట్టడానికి కూడా, ఒక 20 లక్షలు ఇవ్వమంటే కూడా ఎవరు ఇవ్వరు. మీకు మీరే సరఫరా. ఎవరిని బట్టి మీరు డిస్టర్బ్ కావడానికి
ఏ ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ కాకుండా ప్రేమను మీరు తెలుసుకోవడానికి ఒకటి ఆనందంగా ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఒకటి ఆనందంగా ఉండాలి. రెండోది ఒకరికొకరు భార్య భర్తలు మంచిగా కోరుకున్నారు. కానీ మూడోది ఒకరికొకరు గౌరవించుకోవాలి. నాలుగోది వాళ్ళ కుటుంబాల నుంచి వీళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళు గొడవలు పడి కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. ఈ 4 జీవితంలో ఎప్పుడు ఈ 4 విషయాల్లో మనము డిస్టర్బ్ కాకూడదు. మీరే ప్రేమను పెంచుకున్నారు. అనేక మంది మేము ఎన్నో కుటుంబాలు చూస్తున్నాము. ఊరికి డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళు అనుకుని చేసుకొని డిస్టర్బ్ చేస్తున్నారు. కష్టాలు వాళ్ళు వచ్చింది ఎవరు లేరు. మీరే తప్పదు. జీవితకాలం వరకు మీరే ఒకరికి బట్ ఫస్ట్ ఆనందంగా ఉండడం నేర్చుకున్నాం. ఒకరిని గౌరవించుకొని నేర్చుకున్నాం. ఒకరినొకరు కోరుకోవడం నేర్చుకొని ఎవరి నుంచి నేను చాలా బాగున్నాయి అని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. కుటుంబాన్ని ఆనందంగా ఉంచుకోండి. ఎప్పటికీ ఆనందంగా ఉంచుకోండి. కుటుంబాన్ని బాగా బయట వాళ్ళ నుంచి మీరు డిస్టర్బ్ కాకుండా చేసుకోండి. దేవుడికి ఎప్పుడు ఆనందం ఉంటుంది. బయట వాళ్ళని డిస్టర్బ్ కావాలి. మీరు ఒకరిని డిస్టర్బ్ చేసుకోవాలి. హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకోండి. హ్యాపీగా ఉండడం లేదు. దేన్ని బట్టి డిస్టర్బ్ అవుతుందంటే దాన్ని కట్ చేసేసుకోండి. టక్కని కట్ చేసేయండి. ఎవరో కట్ చేసేసేయండి. ప్రొలాంగ్ చేద్దాం. కట్ చేసేసేయండి. డిస్టర్బ్ అయ్యే మాటలు అసలు రాకుండా ఫస్ట్ మాటల నుంచే డిస్టర్బ్ అయ్యింది. మాటలు డిస్టర్బ్ కాకుండా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది ప్రభా. సంతోషంగా ఆనందంగా ఉండటం లేదు నాయన. గొప్ప సంతోషం, ఆనందము, సమాధానం కలిగి ఉన్నట్లుగా ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాను నాయన. భార్య భర్తను దీవించి ఆశీర్వదిస్తున్నాను. పిల్లలను దీవించి ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో దీవించబడుదురుగాక. యేసు నామములో ఆనందంతో నింపబడుదురుగాక. గొప్ప సంతోషము, సమాధానము కలిగి జీవించుదురుగాక. నెమ్మది కలిగి జీవించుదురుగాక. ఉద్యోగములతో దీవించబడుదురుగాక. యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో ఉద్యోగంలో వచ్చినట్లుగా, త్వరగా టీచర్ ఉద్యోగం వచ్చినట్లుగా ఆశీర్వదిస్తున్నాను. దీవించి మహిమ పొందుమని ప్రభా ఈ కుటుంబం ఆనందంతో సంతోషంతో ఉన్నట్లుగా దీవిస్తున్నాను. ఈ మాటలు వీరిలో ప్రవహింపచేయండి. మీరు మనసులో నింపండి. మీరు సంతోషంతో సమాధానంతో నింపండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నీతో సహవాసము, సంతోషము, ఆనందముతో నింపి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.